ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 73వ కీర్తన 24-25 వచనములు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. ఆమేన్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు ఇంకొక దినం ఇచ్చాడు. ఈ దినము మనము దేవుని సన్నిధిలో ఆనందిస్తూ మన పనిలో నమ్మకముగా ముందుకు సాగిపోదాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నుండి చక్కటి అంశం మనం చదివాం. కీర్తనకారుడు ఏ రీతిగా ఇక్కడ రాస్తున్నారు చూడండి. ప్రభువా, నీ ఆలోచన ద్వారా నీవు నన్ను నడిపించుదువు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుందువు. హల్లెలూయా. ఎవరెవరైతే దేవుని యొక్క ఆలోచన ద్వారా నడుస్తారో, దేవుడు చెప్పినట్లుగా లోబడతారు, దేవుడు ఇచ్చిన ఆ విధానము దేవుని యొక్క వాక్యము రీతిగా బ్రతుకుతారు, వారు దేవుని యొక్క మహిమలో ఒకరోజు ప్రవేశిస్తారు. ప్రియ దేవుని బిడ్డలరా, రక్షించబడిన మనము ఒకరోజు ఆయన మహిమలో ప్రవేశించాలని మనము ఆశిస్తుంటాం. ఇక్కడ కీర్తనకారుడు కూడా నేను ఒకరోజు మహిమలో నేను ప్రవేశిస్తాను కదా, అందుకే దేవుడు తన ఆలోచన చొప్పున ఆయన నన్ను నడిపిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుని యొక్క ఆలోచన అనగా దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యము రీతిగా మనం బ్రతకగలుగుతున్నామా? ఆ వాక్యమును లోబడి మనం ముందుకే సాగగలుగుతున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. ఇంకా ఆయన మాట్లాడుతూ అన్నారు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకు ఉండగా లోకములో నాకు ఏమీ అక్కర్లేదు అన్నారు. నిజమే, దేవుడు మనకు ఉండగా లోకంలో ఏదీ అక్కర్లేదు అని కీర్తనకారుడు చెప్తున్నారు. మరి మనము ఈరోజు ఏమంటాము? దేవుడు మనకు ఉంటే చాలా, లేకపోతే మనకు ఇంకా అనేక ఈవులు కావాలి అని మనం వెతుకుచున్నాం. దేవుడు మనకు ఉండగా మనకు ఏ లోటు ఉండదు కదా. అందుకు కీర్తనకారుడు అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు మనకు కాపరిగా ఉండగా మనకు లేమి కలగదు అని మర్చిపోకూడదు. అందుకు ఆకాశముందు నీవు నాకు ఉండగా లోకములో నాకు ఏమీ అక్కర్లేదు, నువ్వుంటే చాలు ప్రభువా అని కీర్తనకారుడు చెప్తున్నారు. నిజమే, దేవుడు మనతోనే ఉన్నాడా? మనలోనే ఉన్నాడా? మన చేయి పట్టుకుని నడిపిస్తున్నారా? మనం దేవునితో ఉన్నామా? దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతున్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. చాలాసార్లు కొన్ని పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, లేక పనిలో ఒత్తిడి బట్టి మనము దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతున్నామేమో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఇంకా దేవునితో సత్సంబంధం కలిగి ఇంకా ఆయనలోనే ఎదుగుచు ఆయనకి దగ్గరగా బ్రతుకుతామా? ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రం. నీవిచ్చిన మంచి సమయం కొరకు నీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీ శక్తి, నీ బలము, నీ ఆత్మ మాకు దయచేయండి. నిజమే, నీ ఆలోచన చొప్పున మేము నడవలే అని మాకు ఆశ ఇచ్చావు, కోరిక ఇచ్చావు. అందుకు నీకు స్తోత్రము. నీ ఆలోచన చొప్పున నడిపిస్తూ నీ మహిమలో చేర్చే వరకు మేము ధైర్యంగా బ్రతకనట్లుగా నీవు మాకు ఉండగా మాకు ఏ భయం లేదు అని మేము ముందుకు సాగిపోయే జీవితము దయచేయండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించి వారి కుటుంబమును దీవించి వారి పరిస్థితులు అన్నీ కూడా మీరు చక్కపెడుతూ బిడ్డలను నీ సన్నిధిలో నడిపించండి అని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.